సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే మందు చల్లుతున్నాం. సో చెప్పా కదా లాగ్ తీస్తా అని, చూడండి. సో యూరియాని అందిస్తాను అనమాట. యూరియా చల్లుతున్నాం ఫ్రెండ్స్ ఇవాళ వరి మొత్తకి. నిన్న చెప్పా కదా లాగ్ తీస్తానని. సో చూడండి, చల్లానికి అందియాలి. నాకు వచ్చు కానీ చల్లడం మళ్ళీ లేట్ అయింది ఇప్పటికే అని నేను చల్లిస్తున్నా. దుగాలు మంచిగా వేయాలి అసలు. దీంట్లో కొద్ది నీళ్ళు ఉన్నాయి కదా. మరి కొద్దిగా దిగబడిద్ది. చూశారుగా యూరియా అనేది చల్లడం. మీలో కూడా చాలామంది తెలుసు, సో తెలియని వాళ్ళు చెప్తున్నా. ఇప్పటికే లేట్ అయిపోయి చేను మొత్తం నలుపు తిరిగిపోయింది. సో అందుకే ఇలా యూరియా చల్లి కలుపు మందు కూడా కొడతా అని చెప్పే కదా ఫ్రెండ్స్. సో అది కూడా కొట్టించాలి. కలుపు మందు కూడా నెక్స్ట్ అయితే కలుపు మందు కానీ కొట్టించాలి. నెక్స్ట్ అయితే కలుపు మందు కూడా కొట్టించి తర్వాత 2 ఎకరాలు అని చెప్పా కదా, మళ్ళీ అక్కడ దానికి కూడా యూరియా చల్లాలి. సో అది కూడా వీడియో తీస్తా. మంచిగా ఈసారి లావ్ యూరియా వచ్చిందనమాట. లావ్ యూరియా అనేది వరి పొలానికి చల్లుకోవడం వల్ల తొందరగా వరి పొలం అనేది నలుపు తిరిగిద్ది అనమాట. సో మీకు నలుపు అంటే ఇది ఎగ్జాంపుల్, ఈ పొలం చూడండి, ఇది వేరే వాళ్ళు యూరియా చల్లింది. సో ఇది వచ్చేసి మాది ఒక కలర్ ఉంటే వాళ్ళొక కలర్ ఉంది. అందుకే లావులు అనేవి తీసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట వరి మొత్తకి. తెల్లారిగా చేశారుగా అంటాడు కదా. మరి ఇక ఆయన చేసుకుంటే మనం చేసుకోవద్దా? అట్ట అందరూ బతుకోరుకోవాలి. నేను బతికింది లెక్క అనుకుంటే అట్ట ఏదైనా. సారీ. సో ఇదే ఫ్రెండ్స్ నేను కొట్టేది. లాస్ట్ వీడియోలో చెప్పా కదా గడ్డి మందు కొట్టాలని చెప్పి. సో ఈ మందు తెచ్చా. సో చూద్దాం, 4వ రోజు అయితే మాడిద్ది అన్నాడు. సో ఇది కొట్టాక దీని రిజల్ట్ ఏందో నేను అప్పుడు కూడా వీడియో తీస్తా. సో నెక్స్ట్ వచ్చేసి మందు కొట్టాలి. సో అది కూడా వీడియో తీస్తా, చూడండి.
సో చూశారుగా మందు అయితే స్ప్రే చేస్తున్నాం గడ్డికి. అది సెట్ చేస్తా ఉంది. గడ్డి మరి మాడిద్దో మాడదో తెలియదు, చూడాలి. ముదురు గడ్డి కాబట్టి ఇది టైం పట్టిద్దని అంటారు. సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. నీళ్ళు వచ్చేసి ఇక్కడ నీళ్ళు పట్టుకోవడం, మరి గడ్డి తెచ్చేసా అనేది తెలియదు. మరి ఇవాళ కనిపించింది.